హాయ్ అండి. మేము వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాము. దేవుడికి ఇంట్లో దీపం పెట్టుకొని, నారికేల దీపం పెట్టుకొని దీపదానం ఇద్దామని అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం మా పక్కనే ఉంటుంది. పక్కన అంటే కొంచెం దూరం, రెండో వీధిలో ఉంటుంది. వెళ్ళినాము గుడికి అయితే మెట్లు ఎక్కుతాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, అందుకే గుడి మొత్తం డెకరేషన్ చేశారు. వెంకటేశ్వర స్వామి గుడిలో శివాలయం ఉంది, జంట నాగులది ఉంది, నవగ్రహాలు ఉంది, అందులో రావి చెట్టు ఉంది, తర్వాత ఉసిరిక చెట్టు ఉంది. అన్ని దేవుళ్ళను నెలకొల్పారు. మేమైతే పైకి పోతున్నాం. మేమైతే పైకి వెళ్తున్నాం. మంచిగా అనిపించింది పోతుంటే. అయ్యగారికి దీపదానం ఇచ్చి మేమైతే దేవుడి దగ్గర షటకోపం పెట్టించుకొని అక్షింతలు అయితే వేయించుకొని, ఇంకా ఆంజనేయ స్వామి ఎదురుగా ఉంటాడు. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే తిరిగినాము. ఒక చుట్టూ తిరుగుదామనేసి తిరిగినాము. దేవుడికి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకున్నాం. దేవుని గుడి లోపల ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అందులో ఎంత వీడియో తీద్దామన్నా అవపడలేదు. ఫస్ట్ వీడియో లోపలికి వెళ్ళి తీసినా కూడా చీకటి ఉండి సరిగా రాలేదు. సర్లే బయట నుండి తీద్దామనేసి తీసినాం. ఎదురుగా ఆంజనేయ స్వామి నిలబెట్టడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి ఇట్లా దేవుని గుడిని కూడా చాలా డెకరేషన్స్. పక్కనే శివాలయం కట్టారు. శివాలయం ఎదురుగా నందిని పెట్టి, విగ్రహాన్ని పెట్టి అలా పూల డెకరేషన్ ఇలాగా కళ్యాణం కాబట్టి చేశారు. నవగ్రహాలు ఉన్నవి. గుడి మొత్తం ఈ విధంగానైతే చాలా మంచిగా అనిపించింది. చాలా కూడా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా దర్శనం చేసుకున్నాం. అయ్యగారికి దీపదానం ఇచ్చినాం. ఈ విధంగా జంట నాగుల దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి దండం పెట్టుకున్నాము. ఇంకా మా పూజలు అయితే ఇక అన్ని రావి చెట్టు, రాళ్ళ అదేంటి జమ్మి చెట్టు ఆకులు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ప్రశాంతంగా దేవుడిని అయితే దండం పెట్టుకొని అయితే ఇక ఇంటికి బయలుదేరినాము. మేమైతే మంచి కాసేపు కూర్చొని ఇంకా వెళ్దాం పదా అనేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలని, ఇక వివాహ కళ్యాణానికి పోలేదు. 11:30 కళ్యాణం అంట. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.